గురువు గురువు అంటే ఏంటి అనే దానికోసం చెప్పే ప్రయత్నం చేస్తాను. గు అంటే చీకటి, రు అంటే వెలుగు. చీకటిలోంచి వెలుగులోకి నడిపించేటువంటి వాడే గురువు. మనకి ఎందరో గురువులు. మనకి ఎంతమంది గురువులున్నా మొట్టమొదటి గురువు అమ్మ. అమ్మ మనకి చిన్నతనంలో మనకి పాలు కూడా తాగుతాం రాదు. అప్పుడు మనం ఎలా పాలు తాగాలో మనకు అమ్మ నేర్పుద్ది. అప్పుడు మనం అమ్మ పాలు తాగి పోషింపబడి పెద్దోళ్ళం అవుతాం. అందువల్ల ఆది గురువు అమ్మ. రెండవ గురువు మన నాన్న. మూడవ గురువు మనకి విద్య నేర్పిన గురువు, అక్షరాభ్యాసం చేసిన గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అది దేవోభవ అని చెప్తూ ఉంటాం. అందువల్ల తల్లి మనకి మొట్టమొదటి గురువు. అలా మనకి ఎంతోమంది గురువులు మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. గురువు ఎప్పుడూ కూడా మన అజ్ఞానాన్ని తీసేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గురువుని కలిగి ఉండాలి. సత్సంగంలో ఉండాలి. సత్సంగం ద్వారా మీకు అనేక మంది గురువులు తారసపడుతూ ఉంటారు. మనం ఏదైనా ఈశ్వరుడి గురించి కానీ శాస్త్రం గురించి కానీ ఏదైనా సరే మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆర్తితో తపనతో ఉంటే గురువే మన దగ్గరికి వస్తారు. మనం గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనల్ని గురువు వెతుక్కుంటూ వస్తారు. అలా వెతుక్కుంటూ వచ్చిన గురువే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడు కూడా గురువు రూపంలో వస్తుంటారు. అందువల్ల గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువు అంత గొప్పవాడు. అందుకే మన సనాతన ధర్మంలో గురువుకు పెద్దపీట. మనం చీకట్లో తాడుని చూసామనుకోండి, ఆ తాడుని చూసి ఏమంటాం? పాము అంటాం. అది పామేమో అని భ్రమలో ఉంటాం. అది అజ్ఞానం. తాడుని చూసి పామేమో అనుకోవడం అజ్ఞానం. అదే దీపం పట్టుకొచ్చామనుకోండి, లైట్ పట్టుకొచ్చి చూసామనుకోండి, అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. అది జ్ఞానం. అలాంటి చీకటిని తొలగించి వేసి మనకి వెలుతురు అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు గురువు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గురువుని కలిగి ఉండాలి. గురువుగారి దృష్టి 3 రకాలుగా ఉంటుందని చెప్తారు పెద్దలు. మొదటి దశ మార్జాల దశ, రెండవ దశ మర్కట దశ, మూడవ దశ కూర్మ దశ. అంటే పిల్లల నోట ఖర్చుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనం చూస్తే అయ్యో దానికి ఇబ్బంది ఏమో, దాని పళ్ళు గుచ్చుకుంటాయేమో అనుకుంటాం. కాదు, ఏమీ గుచ్చుకోవు. అంత చక్కగా తీసుకెళ్తుంది. గురువు కూడా అంతే. మనం చక్కగా మనకన్నీ నేర్పుతారు. అలాగే కోతి ఈ చెట్టు మీద దూకుతుంటే ఆ పిల్ల కోతి పట్టుకుని ఉంటుంది. అలా గురువుగారిని మనం పట్టుకుని ఉండాలి. అది రెండవ దశ. మూడవది కూర్మ దశ. అంటే సముద్రంలోంచి బయటికి వచ్చి తాబేలు
పెద్ద గొయ్యి తవ్వి ఇసుకలో గుడ్లు పెడుతూ ఉంటుంది. గుడ్లు పెట్టి మళ్ళీ ఆ గుడ్లన్నీ కూడా ఇసుకతో కప్పేస్తూ ఉంటుంది. కప్పేసి దాన్ని గట్టిగా దానిపైన పైకి లేచి కింద పడుతూ పైకి లేచి పడుతూ దాని దింసాలు చక్కగా గట్టిగా తయారు చేస్తుంది. తయారు చేసి అది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోద్ది. గుడ్లు ఒడ్డునుంటాయి, తాబేలు ఎక్కడో సముద్రంలో ఉంటుంది. అక్కడుండి చూస్తూ ఉంటుందండి నా గుడ్లు ఎలా ఉన్నాయో అని. అవి వర్షం పడినప్పుడు ఉరుములకి ఆ గుడ్లు పగిలి తాబేలు పిల్లలు వస్తాయి. అవి కూడా ఆ సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే చూడండి, ఎక్కడో సముద్రం ఉన్నటువంటి తాబేలు నా గుడ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉంటుందంట. అదే కూర్మ దృష్టి. గురువు కూడా అంతే. నా శిష్యుడు ఎంత బాగున్నాడు, నా శిష్యుడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడు అని చెప్పి గురువుగారు ఇప్పుడు చూస్తూ ఉంటాడు. అందువల్ల గురువుగారు పూజనీయుడు, పూజ్యుడు. అందువల్ల మనందరం కూడా గురువుని కలిగి ఉందాం. తప్పనిసరిగా అందరం కూడా మనం గురువుని కలిగి ఉంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు, ఎన్నో విషయాలు మనం చాలామందికి చెప్పవచ్చు. సర్వేజన సుఖినో భవంతు, శుభం భూయాత్, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.